Dear students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABN PRR Degree College, Kovoru. Okay, today I have to discuss about array operations in programming manner. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం అరే వాట్ ఈజ్ ఎన్ అరే అండ్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ అరేస్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ అన్ అరేస్. ఓకే, లాస్ట్ క్లాస్లో థియరిటికల్గా అరేస్ అంటే ఏంటి, అరేస్ ఎన్ని రకాలు, అరేలో ఉన్న ఆపరేషన్స్ ఏంటో మనం థియరిటికల్గా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో ఓకే ప్రాక్టికల్గా మనకి అంటే ప్రోగ్రామ్ ఓరియంటెడ్గా అరే ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి, అవి ఎలా మనకి దాని మీద పనిచేస్తాయి, వర్కౌట్ అవుతాయో ఒకసారి చూద్దాం. మనకి అరే ఆపరేషన్స్ అంటే ఏమున్నాయి అంటే వాట్ ఆర్ ద మేజర్ ఆపరేషన్స్ ఆఫ్ అన్ అరే, లైక్ క్రియేషన్, ఇన్సర్షన్, డిలీషన్ అండ్ డిస్ప్లే. ఓకే, వాట్ ఈజ్ ఎన్ అరే? అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ homogeneous elements into single unit. ఓకే, అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ని క్లబ్ చేసి ఒక యూనిట్ కింద ప్రజెంట్ చేస్తే దాన్ని మనం అరే కింద చెప్తున్నాం. ఏ విధంగా అంటే ఒకసారి చూడండి, అరే అంటే ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మనం ఈ అరేని ఇలా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు అరేలో ఏముంటాయి అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంటూ సింగిల్ యూనిట్. ఇప్పుడు దీనికి ఏ అనే నేమ్ తీసుకున్నాను అనుకోండి, ఏ అనేది ఇప్పుడు అరే నేమ్ అనమాట. ఇప్పుడు ఇందులో 1 2 3 4 ఇవేంటి ఇంటీజర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్, అంటే ఇది ఇంట్. మనం లాస్ట్ క్లాస్లో అరేని ఎలా డిక్లేర్ చేస్తున్నాం, ఎలాగా మనం ఎలా ఇనిషియలైజ్ చేస్తున్నామో తీసుకున్నాం. ఈ విధంగా మనం అరేని డిక్లేర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఏ విధంగా తీసుకుంటున్నాం, ఇంట్ ఏ ఆఫ్ సైజ్ సంథింగ్ 5 అని ఇచ్చామనుకోండి, 5 అని ఇచ్చి సెమీకోలన్ అని ఇస్తున్నాం. ఇప్పుడు ఇందులో ఈ 5 ఎలిమెంట్స్ని మనం ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. అవి అన్నీ లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఏంటంటే ప్రాక్టికల్గా ఈ అరే ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆపరేషన్స్ని ప్రాక్టికల్గా ప్రోగ్రాంలో ఎలా మనం అప్లై చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకే, గో టు ది ప్రాక్టికల్. ఫస్ట్ ఏంటి, క్రియేషన్. కాబట్టి చూడండి, ఇక్కడ మనకి శాంపుల్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ ఈచ్ అండ్ లైన్ బై లైన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, దిస్ is the first line of entire C program. This is a header file. Hash include stdio.h. It is a basic header file of every C program. And hash include conio.h. Some functions are working together into a single program or sample C program. ఏ ప్రోగ్రామ్ అయినా సరే మనకి కొన్ని ఫంక్షనాలిటీస్ ఇక్కడేంటి, కన్సోల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ హెడర్ ఫైల్స్, మన గెట్ సిహెచ్, క్లియర్ స్క్రీన్స్ ఇవన్నీ యూజ్ చేసేటప్పుడు ఇది వాడతాం. నెక్స్ట్, ఎవ్రీ ప్రోగ్రామ్ షుడ్ స్టార్ట్స్ విత్ ఏ మెయిన్ మెథడ్. కాబట్టి వాయిడ్ మెయిన్. కాబట్టి సి ప్రోగ్రాంలో మెయిన్ మెథడ్ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తున్నాం. సి అనేది ఏంటి, టాప్ టు బాటమ్ అప్రోచ్, కాబట్టి టాప్లోనే మనకి మెయిన్ మెథడ్ ఉంటుంది. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్, ఇంట్ అరే సైజ్ విత్ 100 అని చెప్పాం. ఈ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాం అంటే అరేని క్రియేట్ చేస్తున్నాం, అంటే జస్ట్ డిక్లేర్ చేస్తున్నాం, నాట్ ఏ ఇనిషియలైజేషన్. ఓకే, ఇక్కడ వరకు అయిందండి. అయిన తర్వాత మరి మనకు కన్సోల్లో ఏం కావాలి అంటే హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్. మామూలుగా అరే క్రియేట్ చేసాం. అరే క్రియేట్ చేసిన తర్వాత మరి ఎంత సైజుతో మనం అరే క్రియేట్ చేయాలి, అందులో ఎన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలనేది మనకు ఒక కన్సోల్లో అవుట్పుట్ కావడం గురించి మనం ఏం చేస్తామంటే ప్రింట్ఎఫ్. ఈ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్లో మీ నేమ్ ఇచ్చినా, నా నేమ్ ఇచ్చినా, లేకపోతే ఏది ఇచ్చినా సరే మనకి అవుట్పుట్ స్క్రీన్లో ఇలా కనపడుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఓకే ఇక్కడ ఏం చేశానంటే హాయ్ అని రాశానండి. ఏది, సపోజ్ ఇదంతా తీసేసి అప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, హాయ్ అని వస్తుంది. ఓకే, ఇదంతా ఉండదు అన్నమాట, ఇదంతా ఉండదు.
ఈ ప్లేస్లో ఏమొస్తుంది, హాయ్ అని వస్తుంది. కాబట్టి ఈ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ ఎందుకు ఉపయోగిస్తున్నావు అంటే కన్సోల్లో నీకు అంటే డిస్ప్లేలో నీకు ఏ మెసేజ్ కావాలని అనుకుంటున్నామో ఆ మెసేజ్ డిస్ప్లే చేసుకోవడానికి ఈ ప్రింట్ఎఫ్ అనే స్టేట్మెంట్ వాడతాం. అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే టు డిస్ప్లే ఏ అవుట్పుట్ మెసేజ్ ఆన్ ది కన్సోల్ by using a printf statement to display a message, any message output on the కన్సోల్లో ప్రింట్ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ స్కాన్ఎఫ్ అంటే ఏంటి, టు గ్యాదర్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ది కీబోర్డ్ నుంచి ఇచ్చిన వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ని గ్యాదర్ చేస్తాం. అందువల్ల దీని ఇన్పుట్ స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ని అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే మెసేజ్ అవుతుంది. కాబట్టి స్కాన్ఎఫ్ ఏంటంటే రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి ఇన్పుట్స్ అనేవి ఏంటంటే రిసీవ్ చేసుకుంటాయి. కాబట్టి ఇన్పుట్స్ ద్వారా వాల్యూస్ అనేవి ప్రోగ్రాంలోకి వస్తాయి. కాబట్టి స్కాన్ఎఫ్ స్కాన్ ఏం చేస్తుంది, ఇమేజ్ని స్కాన్ చేస్తుంది. అంటే ఇమేజ్లో ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని సిస్టమ్ రిసీవ్ చేసుకుంటుంది. కాబట్టి స్కానర్ అని అన్నాం. కానీ ఇక్కడ కూడా అంతే, స్కాన్ఎఫ్ అంటే ఈ కీబోర్డ్ ద్వారా కానీ వాట్ ఎవర్ ఇన్పుట్, ఓకే, టు గ్యాదర్ ది ఎలిమెంట్స్ ఫ్రమ్ ది కీబోర్డ్ ఇన్ టు ది ప్రోగ్రామ్ బై యూజింగ్ స్కాన్ఎఫ్. దిస్ ఈజ్ ఏ ఇన్పుట్ స్టేట్మెంట్ అని అంటున్నాం. కాబట్టి ఎన్ అనేది ఏంటి ఇక్కడ, ఇది ఎరే సైజుకి మెన్షన్ చేస్తున్నాం. మరి ఎన్ని ఎలిమెంట్స్ ఇవ్వాలి అనుకుంటే మరి ఎన్ అనే దాన్ని మనం ఇక్కడ సైజుని మెన్షన్ చేయడానికి, ఎరే సైజుని మెన్షన్ చేయడానికి ఎన్ అనేది చెప్పి తీసుకున్నాం. కాబట్టి ఎన్ అనేది ఇంటీజర్ కాబట్టి మనం ఏం తీసుకున్నాం, పర్సంటేజ్ డి తీసుకున్నాం. కాబట్టి ఈ పార్ట్ మనకి ఏమవుతుందంటే బేసిక్ మనకి ఎరే క్రియేషన్లోకి వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇలా అయిన తర్వాత మనకి ఇది ఈ విధంగా వస్తుంది. ఓకే, ఎరే ఇలా ఫామ్ అయిన తర్వాత మనకు ఒకవేళ 3 ఇస్తే, ఓకే, n3 అయితే ఏమవుతుంది, ఇండెక్స్ ఎంత అవుతుంది, n-1 అవుతుంది. n-1 అంటే ఎంత, 2 కదా. కాబట్టి మనకి ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 0 నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి ఈ విధంగా అయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి, మనకి ఎరే క్రియేషన్ అయిపోయింది. తర్వాత ఏంటి, ఇన్సర్షన్. కాబట్టి ఇన్సర్షన్ ఎలిమెంట్స్ ఇంటూ ది ఎరే. మరి ఈ ఎంటీ ఎరేలో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలి. కాబట్టి ఇన్సర్ట్ చేయడానికి మనకి ఎరే ఏమవుతుంది, నాట్ ఏ సింగిల్ ఎలిమెంట్స్, ఇట్ కంటైన్ ఏ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. కాబట్టి గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మోర్ దాన్ వన్ ఎలిమెంట్ని గ్రూప్ ఆఫ్. మరి ఇలా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే మనం ఏం తీసుకుంటాం అంటే లూప్ స్టేట్మెంట్ తీసుకుంటాం. అలాంటి లూపింగ్ స్టేట్మెంట్స్లో అంటే ఒకే టైప్ ఆఫ్ కండిషన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే దాన్ని లూప్ అని అంటాం. కంట్రోల్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. మరి అలాంటి లూప్లో మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లూప్ తీసుకుంటున్నాం అంటే ఫర్ లూప్ అనేది తీసుకుంటున్నాం. ఓకే, ఈ ఫర్ లూప్లోని మనం చూస్తే ఒకసారి చూడండి. ఓకే, ఇన్సర్షన్ ఎలిమెంట్స్ ఏంటంటే అసైన్ ఏ వాల్యూస్ ఇన్ టు ది ఎరే ఎలిమెంట్ టు స్టోర్ ద పర్పస్ ఆఫ్ బై యూజింగ్ ఏ ఫర్ లూప్ ఉపయోగించుకుని మనం ఎలిమెంట్స్ని ఏం చేస్తున్నాం, ఇన్సర్ట్ చేస్తున్నాం. ఇన్సర్షన్ మీన్స్ స్టోర్ చేస్తున్నాం. ఎలా స్టోర్ అవుతుంది అని అంటే చూడండి, ఇక్కడ సేమ్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇదే వచ్చింది చూడండి, స్కాన్ %d %n. ఇక్కడ చూడండి %d ఎరే, ఇదిగోండి ఎరే. కానీ మారింది ఏంటి, ఇక్కడ లూప్ తీసుకున్నాం. ఎందుకు లూప్ తీసుకున్నామంటే సేమ్ ఇప్పుడు ఇక్కడ ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ అవుతుంది, మళ్ళీ ఈ ఎలిమెంట్ ఇన్సర్ట్ అంటే ఒకసారి ఈ ఎరే ఫామ్ అవుతుంది, మళ్ళీ అగైన్ అలా అగైన్ ఒక్కొక్కటి అది సేమ్ కండిషన్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం లూప్ స్టేట్మెంట్ని తీసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వెంటనే i = 0, ఇదిగోండి i = 0, i 0 వచ్చింది. ఇక్కడికి 0 వచ్చింది. అని n వాల్యూ ఎంత ఉంది, సపోజ్ నేను 3 ఇచ్చాను అనుకోండి, n అంటే i 0 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడికి. అలా కంటిన్యూషన్కి ఎక్కడి వరకు వెళ్తుందంటే అంటిల్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్, కండిషన్ ఫెయిల్ అయ్యేంత వరకు లూప్ రన్ అయ్యి తర్వాత టెర్మినేట్ అవుతుంది. ఏమవుతుంది ఇంకోటి, యాక్సెప్ట్ ద వాల్యూ ఫర్ ద ఎరే త్రూ కీబోర్డ్, స్టోర్ ది ఎలిమెంట్ ఇన్ టు ది ఎరే. దీన్ని ఏమంటున్నాం అంటే ఇన్సర్షన్. అంటే ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఉన్న ఈ పర్టికులర్ పార్ట్ని ఏమంటున్నాం మనం, ఓకే, ఈ పర్టికులర్ పార్ట్ని మనం ఇన్సర్షన్ ఆపరేషన్ ఆర్ స్టోర్ ఆపరేషన్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే, అక్కడికి మనకి 2 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకోటి ఏముంది అంటే డిస్ప్లే.
ఓకే, డిలీట్ ఆపరేషన్ తర్వాత చెప్తాను. డిస్ప్లే అంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఇన్సర్ట్ అయ్యి ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని మనకు లాస్ట్ అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే చేయాలి అని నేను అనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఇంకోండి, యూ ఎంటర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ వాల్యూస్ అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక్కొక్క ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు అవుట్పుట్ మెసేజ్లో ఏమొచ్చింది చూడు, హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్ అంటే ఇది ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అవ్వగానే మనకు అవుట్పుట్ స్టేట్మెంట్ ఏమొస్తుంది, ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అది అడుగుతుంది కదా ఎంత అని. అప్పుడు నేను ఇక్కడ ఎంత అని ఇవ్వగానే మనకి ఎన్ వాల్యూ ఎంత, ఎర్ఐ సైజ్ ఎంత ఇవ్వాలి, సపోజ్ నేను 3 ఇచ్చాను, 3 అయిపోయింది. అంటే ఇక్కడ వరకు మనకి కండిషన్ అయిపోయింది, యాక్సెప్ట్ చేసేసింది, అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను, నేను ఎర్ఐ యొక్క ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశాను. ఎర్ఐ సైజ్ ఇచ్చాను ఫస్ట్ స్ట్రక్చర్లో. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాను అని అంటే ఎర్ఐ ఎలిమెంట్స్ ఇచ్చాను. ఆ ఎర్ఐ ఎలిమెంట్స్ చూడు, ఎంటర్ 3 ఎలిమెంట్స్, ఇదిగోండి ఇక్కడ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎంటర్ 3 ఎలిమెంట్స్ 10, 20, 30. ఎందుకు ఎంతవరకు తీసుకోవాలి, సైజ్ 3 అన్నాం కాబట్టి 3 ఎలిమెంట్స్ వరకు తీసుకుంటుంది. అది కూడా 3 ఎలిమెంట్స్. ఎప్పుడైతే ఇలా 3 ఎలిమెంట్స్ ఇచ్చి ఎంటర్ చేసామో వెంటనే 0th లొకేషన్లోకి 10, 1th లొకేషన్లోకి 20, సెకండ్ లొకేషన్లోకి సెకండ్ ఇండెక్స్ లొకేషన్లోకి 30 అయిపోయింది. దీన్నే డిస్ప్లే ఆపరేషన్ అని చెప్పి జరుగుతుంది. కాబట్టి ఇన్సర్షన్ ఆపరేషన్, ఇన్సర్షన్ అండ్ ప్రింట్ ఆపరేషన్ అనేది, అదే డిస్ప్లే ఆపరేషన్ అనేది సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఏ ఎలిమెంట్స్ అయితే ఇన్సర్ట్ చేసామో ఆ ఎలిమెంట్స్నే మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, చూడండి, ఇన్సర్షన్ దగ్గర ఏం రాసాం మనం, స్కాన్ఎఫ్ రాసాం. ఓకే, ఆ స్కాన్ఎఫ్ తీసేసి అక్కడ ప్రింట్ఎఫ్ అని. ఇన్సర్షన్ అంటే ఏంటి, స్కాన్ఎఫ్ కదా, అంటే ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వటం. కాబట్టి స్కాన్ఎఫ్ అయ్యే ఇన్పుట్ వాల్యూస్ని కన్సోల్లో ప్రింట్ చేయండి అని అంటే ఆ స్కాన్ఎఫ్ తీసేసి ఏం రాస్తాం, అక్కడ ప్రింట్ఎఫ్ రాస్తాం. చూడండి, దానికి దీనికి డిఫరెన్స్. ఇక్కడ స్కాన్ఎఫ్ రాసాం, వాల్యూస్ ఇన్సర్ట్ అంటే స్కాన్ చేసుకుని లోపలికి వెళ్ళినాయి. ఎప్పుడైతే స్కాన్ఎఫ్ తీసేసి ప్రింట్ఎఫ్ రాసామో వెంటనే ఏమైంది, ఓకే, ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనం ఇన్సర్ట్ చేస్తున్నామో అన్ని ఎలిమెంట్స్ని మనం ప్రింట్ చేసుకున్నాం. మరి ప్రింట్ఎఫ్లో మనకి సింబల్ ఉండదు, ఏది యాంపర్సెంట్ సింబల్ ఉండదు. కానీ స్కాన్ఎఫ్లో యాంపర్సెంట్ సింబల్ ఉంటుంది. ఎందుకనంటే ఇది అడ్రస్ని ఐడెంటిఫై చేయాలి కాబట్టి. ఇదిగోండి, అదే డిఫరెన్స్. కాబట్టి ఈ పర్టికులర్ బ్లాక్ ఏమవుతుంది మనకి, డిస్ప్లే ఆపరేషన్. ఈ పర్టికులర్ బ్లాక్ ఏమవుతుంది, స్టోర్ ఆపరేషన్ అనమాట. నెక్స్ట్ మనకి మేజర్ అండ్ మేజర్ డిలీట్ ఆపరేషన్. ఓకే, ఈ డిలీట్ ఆపరేషన్ చేసేటప్పుడు మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, సపోజ్ మనకి ఈ అరేలో ఓకే, సపోజ్ ఇది ఇలా అరే ఉందండి, సారీ, ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ స్మాల్ అరే డ్రా చేస్తున్నాను. డ్రా చేసిన తర్వాత ఓకే, ఎలిమెంట్స్ ఆల్రెడీ మనకి ఇన్సర్ట్ అయి ఉన్నాయి. ఇదిగోండి 10, 20, 30 సపోజ్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. జస్ట్ నేను డ్రా చేస్తున్నాను, ఓకే, మీకు తెలియడం గురించి ఇలా డ్రా చేశాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, నేను ఏ ఎలిమెంట్ అయితే డిలీట్ చేశాను అని అనుకోండి. సపోజ్ నేను 20 అనే ఎలిమెంట్ని డిలీట్ చేసేసానండి. ఓకే, ఇలా డిలీట్ చేసేసాను. మరి డిలీట్ చేస్తే ఎరే సైజ్ ఎంత అవ్వాలి అని అంటే, ఇప్పుడు ఎరే సైజ్ ఎంత, 3 డిలీట్ చేయకముందు. డిలీట్ చేసిన తర్వాత ఎరే సైజ్ ఎంత అవుతుంది, ఒక ఎలిమెంట్ తీసేస్తే ఎంత అవుతుంది, 2 కదా అవుతుంది. అప్పుడు 2 అవ్వాలి అని అంటే ఇదేమవ్వాలి, ఈ 30 ఇక్కడికి రావాలి అనమాట. అంటే ఈ 30 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ 30 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఈ 20 ఇక్కడ ఉండదు. అప్పుడు ఈ 30 ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో మనకి ఇక్కడ ఏమన్నా ఉంటుందా, ఉండదు. అప్పుడు ఎరే సైజ్ ఎంత అయింది, 2 అయింది అనమాట. అలాగా డిలీట్ ఆపరేషన్, మనం ఏ ఎలిమెంట్ అయితే డిలీట్ చేస్తున్నామో ఆ డిలీట్ ఆపరేషన్స్ వరకు నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ సపోజ్ డిలీట్ చేస్తాం. నేను అలా కాదు, వేరే కండిషన్ తీసుకున్నాను. అదేంటి అని అంటే, సపోజ్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి 10, 20, 30. ఎరే సైజ్ ఎంత, 3. నేను అలా కాకుండా 3 కన్నా ఎక్కువ ఉన్నది అంటే బై మిస్టేక్గా నేను ఏం చేశాను అంటే ఎన్ వాల్యూ 3 ఇచ్చాను, 3 ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేస్తాను. కానీ నేను 4th ఎలిమెంట్ డిలీట్ చేసేద్దాం అనుకున్నాను. కానీ పాసిబిలిటీ అవుతుందా, 4th ఎలిమెంట్ అవ్వదు.
అంటే కండిషన్ మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఫాల్స్ కండిషన్ అంటే నెగేషన్ ఫాల్స్ కండిషన్లోని చెక్ చేసుకోవాలి, ట్రూ కండిషన్లోని చెక్ చేసుకోవాలి. ఫాల్స్ కండిషన్లో ఎంతవరకు వస్తుంది, ట్రూ కండిషన్లో ఎంతవరకు వస్తుందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, ముందు అవుట్పుట్ చూద్దాం. హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్? ఓకే, 3. ఎంటర్ 3 ఎలిమెంట్స్ 10, 20, 30. ఎంటర్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఆర్ వాల్యూస్ 10, 20, 30. ఇప్పుడు మీకు ఈ అవుట్పుట్ స్క్రీన్ చూస్తే 3 ఆపరేషన్స్ అప్లై చేసామండి. ఇక్కడ ఏం చేసాం, యారే క్రియేట్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, యారే ఇన్సర్ట్ చేసాం యారేలో. ఇక్కడ ఏం చేసాం, యారేలో ఉన్న ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసాం. చూడండి, యారే క్రియేషన్ ఆపరేషను, ఇన్సర్షన్ ఆపరేషను, డిస్ప్లే ఆపరేషన్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, డిలీట్. ఎంటర్ ద లొకేషన్ యూ వాంట్ టు డిలీట్. నేను ఏ లొకేషన్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా అంటే 4th లొకేషన్. వీటిని లొకేషన్స్ అంటారు. ఓకే, 10, 20, 30 ఉంది. ఫస్ట్ లొకేషను, సెకండ్ లొకేషను, థర్డ్ లొకేషన్. అంటే మనం ఏ ఎలిమెంట్ని అయితే ఏ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని డిలీట్ చేస్తున్నామో ఆ పొజిషన్ లొకేషన్ అని అంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నట్టే నేను 4th లొకేషన్లో ఎలిమెంట్ డిలీట్ చేద్దాం, కానీ ఇక్కడ ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, డిలీట్ నాట్ పాసిబుల్. మరి ఆ కండిషన్ కూడా చెక్ చేయాలి కదా. అలా కండిషన్ చెక్ చేసుకోవడానికి మనం ఇక్కడ తీసుకునే కోడ్ ఏంటంటే చూద్దాం. ఎంటర్ ద లొకేషన్ యూ వాంట్ టు డిలీట్. ఇదిగోండి మెసేజ్ నాకు మరి అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే అవ్వాలి కదా, డిస్ప్లే అయింది. తర్వాత ఏం చేయాలి, మరి దాన్ని స్కాన్ చేసుకోవాలి కదా. ఏ లొకేషన్ అయితే ఆ లొకేషన్, ఇదిగోండి లొకేషన్ స్కాన్ చేసి అయిపోయింది. ఏ లొకేషన్ గ్రేటర్ దెన్ ఎన్ అంటే ఎప్పుడు లొకేషన్ అనేది ఎన్ వాల్యూ కన్నా ఎక్కువ ఉండకూడదు, అంతే కదా. నేను N3 ఉంది, లొకేషన్ 3 ఉండాలి, కానీ లొకేషన్ 4 ఉంటే నాట్ పాసిబుల్ అని రావాలి. అలా రావడం గురించి ఏం చేశానంటే లొకేషన్ గ్రేటర్ దాన్ ఎన్ అని చెప్పిస్తే వెంటనే మనకి ఏమొస్తుంది, డిలీషన్ నాట్ పాసిబుల్ అని అది వస్తుంది. ఓకే, ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఇలా వస్తుంది. ఒకవేళ నాకు ఈ ఫాల్స్ కండిషన్ అవ్వలేదు, ట్రూ కండిషన్ ఉంది. ట్రూ కండిషన్ అంటే ఏంటి, ఎన్ వాల్యూ కన్నా ఎప్పుడు లొకేషన్ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనకి ఏం చేస్తున్నాం, ఇంకోండి ఇక్కడ చూడండి, ఇక్కడ మెన్షన్ చేశాను. n = 3, లొకేషన్ = 3, i = 2. ఇలా ఉంది కండిషన్స్. ఓకే, ఇవన్నీ ఇండెక్స్ అంటాం. ఓకే, ఇవి ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్ యొక్క లొకేషన్స్ ఎన్ని అంటే 3 లొకేషన్స్ ఉన్నాయి. n వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఆ విధంగా మనం ఇప్పుడు డిలీట్ చేసే ఆపరేషన్లో పాసిబుల్ కండిషన్ ఏంటి, నాట్ పాసిబుల్ కండిషన్ ఏంటో చూసుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాట్ పాసిబుల్ అంటే పాసిబుల్ అవ్వలేని కండిషన్ రాసాం. అంటే ఈ లొకేషన్లో ఎలిమెంట్ డిలీట్ చేయలేము అన్న కండిషన్ రాసాం. ఏంటది అంటే ఇఫ్ లొకేషన్ గ్రేటర్ దాన్ ఎన్ అయితే ఎలిమెంట్ డిలీట్ చేయలేము. ఒకవేళ లొకేషన్ అనేది ఎన్ వాల్యూ కన్నా తక్కువగా ఉంటే ఏం చేస్తాము అనేది ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు సపోజ్ ఏం చేశానంటే ఎల్స్ ఇఫ్ అయిపోయింది, ఈ కండిషన్ ఫాల్స్ అయిందండి. ఏది, ఈ కండిషన్ ట్రూ అయితే డిలీషన్ నాట్ పాసిబుల్ అని వస్తుంది. వెంటనే మనం క్లోజ్ చేసుకుని వచ్చేస్తాం. కాదు, ఒకవేళ కండిషన్ ట్రూ అయింది, ఓకే అంటే కండిషన్ ఇది ట్రూ అయింది, వెంటనే డిలీట్ నాట్ పాసిబుల్ అని వచ్చేసింది. ఒకవేళ కండిషన్ ఫాల్స్ వచ్చిందండి అంటే ఏంటి, లొకేషన్ అనేది ఎన్ వాల్యూ కన్నా తక్కువగా ఉంది అంటే ఏంటి, ఎల్స్ కండిషన్ రాస్తున్నాం. ఈ ఎల్స్ కండిషన్లో మనం ఏం రాస్తున్నామో ఒకసారి చూద్దాం. ఎల్స్ ఇప్పుడు నేను 20 ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అని అనుకుంటున్నాను. ఎప్పుడైతే 20 ఎలిమెంట్ని డిలీట్ చేసానో ఈ 30 ఎలిమెంట్ ఏమవుతుంది, 20 పొజిషన్లోకి వస్తుంది. ఇదిగోండి, అప్పుడు ఏమవుతుంది, ఎన్ వాల్యూ చిన్నదవుతుంది. అంటే ఇప్పుడు 20 ఎలిమెంట్ ఉందా, లేదు కదా, డిలీట్ చేసేసాను కదా. అలా డిలీట్ చేయడానికి కావాల్సిన కోడ్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఎల్స్ వైల్ i ≠ లొకేషన్ -1, i ≠ లొకేషన్ -1. ఇప్పుడు i వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 ఇచ్చాను. 0 ≠ లొకేషన్ -1. ఒకవేళ నేను లొకేషన్ 2 తీసుకున్నాను అనుకోండి, ఇదిగోండి లొకేషన్ 2 తీసుకున్నాను అనుకోండి, ఏమవుతుంది మనకి లొకేషన్ -1, 2 - 1 1 అవుతుంది. కండిషన్ ట్రూ అయిందా, ఫాల్స్ అయింది. వెంటనే మళ్ళీ i వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ 0 ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, 0 + 1, i++ అంటే ఏంటి, 1 ఇంక్రిమెంట్ అవుతుంది అని చెప్పాను కదా. వెంటనే 1 వచ్చింది ఇక్కడికి. 1 ≠ 1 కండిషన్ ట్రూవా ఫాల్సా, ఫాల్స్. వెంటనే ఈ వైల్ లూపు బయటకు వచ్చేసి ఇక్కడికి వస్తుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ i వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఇక్కడ i వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. మనకి n వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. మరి కండిషన్ ట్రూయే కదా, వచ్చింది. వచ్చిన తర్వాత i = అంటే i 1,
ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ప్లస్ వన్ అంటే 1 ఈక్వల్ టు ఎరే ఆఫ్ 1+1 2. మనకి స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్లో చెప్పాను నేను మీకు. రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ సైడ్కి అసైన్ అవుతుంది అని చెప్పాను. ఏ ఈక్వల్ టు బి అన్నకో, ఓకే, బి ఈజ్ అసైన్ టు ఏ, ఏకి అసైన్ అవుతుంది. బి వాల్యూ ఈజ్ అసైన్ టు ఏ అని చెప్పాను. కాబట్టి ఈ సెకండ్ లొకేషన్లో ఉన్నది ఫస్ట్ లొకేషన్లోకి వస్తుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ సెకండ్ లొకేషన్ అంటే ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఓకే, ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. ఈ సెకండ్ లొకేషన్లో ఉన్న వాల్యూ ఎక్కడికి వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసిందో అప్పుడు ఇక్కడ ఏముంటుందంటే ఈ 30 లాగానే ఉంటుంది. ఈ 30 ఇక్కడికి వచ్చేసి ఓవర్లాప్ అవుతుందండి. 20 పైన ఓవర్ రైడ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ 30 వస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ 30 ఉంది, ఇక్కడ 30 ఉంది. 2 30లు డిస్ప్లే అవ్వకపోతే కొద్దిగా డిలీట్ చేస్తే మళ్ళీ అగైన్ ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు 2 అవుతుంది. 2 లెస్ దాన్ 3, 2 లెస్ దాన్ 3 అయిందండి. ఓకే, చూడండి, 2 లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 2 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది, 3 ఉంటుంది. కానీ 3 ఉందా, లేదు. మరి ఎలా వస్తుందని అంటే మన ఎరేలోని ఎప్పుడైతే ఎన్ వాల్యూ ఇచ్చామో ఎన్ వాల్యూ ఇచ్చిన తర్వాత వచ్చే లొకేషన్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ ఎంటీ లొకేషన్ అని ఉంటుంది. దాన్నే గార్బేజ్ వాల్యూ అని అంటారు. వేస్టేజ్ ఆఫ్ డేటా అందులోకి వెళ్తుంది. కాబట్టి ఇదంతా ఎంటీ లొకేషన్ ఉంటుంది. ఈ ఎంటీ లొకేషన్ ఏం చేస్తుంది అంటే ఈ 3లో ఎన్ ఉందా లేదండి, అది ఎక్కడికి వస్తుంది అని అంటే ఎక్కడికి వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో ఈ 30 కనపడదండి, కనపడకుండా ఎంటీగా ఉంటుంది అనమాట. ఈ 30 మనకు కనపడకుండా ఎంటీ అయిపోతుంది అనమాట. ఇలాగ ఎంటీ అయిపోతే అప్పుడు ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏం కనబడుతుంది, ఇలా వస్తుంది. అలా రావడానికి మరి ఎన్ వాల్యూ ఏమవ్వాలి, తగ్గాలి కదా. కాబట్టి ఒక ఎలిమెంట్ ఇప్పుడు ఏముంది, 10, 20, 30 అని ఉంది. అంటే n ఈక్వల్ టు 3 కాబట్టి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. నేను 20 అనే ఎలిమెంట్ తీసేసాను. ఎంత మిగిలింది, 10, 30 మిగిలింది. మరి n సైజ్ ఎంత ఉండాలి, 2 రావాలి, 3 నుంచి 2 రావాలి. కాబట్టి n మైనస్ మైనస్ మైనస్. ఈ పార్ట్ మొత్తం అంతా ఏ కోడ్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటే ఈ పార్ట్ మొత్తం డిలీట్ ఆపరేషన్కి ఉపయోగిస్తాం అన్నమాట. అర్థమవుతుందా. కాబట్టి ఈ వీడియో ప్యూర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఎరే ఆపరేషన్స్. ఓకే, కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, హౌ మెనీ ఎలిమెంట్స్ యూ వాంట్. ఓకే, ఫస్ట్ సపోజ్ నేను ఇది ఇచ్చాను. ఓకే, ఎంటర్ ఎలిమెంట్స్ యూ వాంట్ 3 ఇచ్చాను, 3 ఎలిమెంట్స్ ఇచ్చాను. 3 ఎలిమెంట్స్ ఏమున్నాయో నేను 4th ఎలిమెంట్ని డిలీట్ చేద్దాం అనుకున్నాను. వెంటనే నాట్ పాసిబుల్ అని. అబ్బో, అంటే నేను ఎరే సైజ్ కన్నా ఎక్కువ ఇచ్చేసాను కాబట్టి నాట్ పాసిబుల్. ఇప్పుడు ఎరే సైజ్ కన్నా తక్కువ ఇస్తున్నాను అనుకోండి. అప్పుడు ఏం చేస్తున్నాను చూడండి, డిలీట్ 2. ఇదిగోండి, అంటే డిలీట్ 2 అంటే ఏంటి, సెకండ్ లొకేషన్ అంటే ఏంటి, 20ని డిలీట్ చేద్దాం. వెంటనే మనకి ఏం వచ్చింది, అవుట్పుట్ 10, 30 వచ్చింది. ఈ విధంగా మనకి చూపిస్తున్నాం. ఫైనల్గా డిలీట్ అయిపోయిన తర్వాత చూడండి, డిలీట్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ది ఎరే ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఆఫ్టర్ డిలీట్ ద ఎలిమెంట్స్ టు ప్రింట్ ఎరే. ఎప్పుడైతే మనం డిలీట్ చేసేసామో డిలీట్ చేసేసిన తర్వాత మన రిమైనింగ్ ఎలిమెంట్ని మనం డిస్ప్లే చేయాలి కదా. అలా డిస్ప్లే చేయడానికి సేమ్ ఇన్సర్షన్లోని డిస్ప్లేలోని ఒకటే. ఇన్సర్షన్లో స్కాన్ఎఫ్ వాడతాం, డిస్ప్లేలో ప్రింట్ఎఫ్ వాడతాం అంతే. ఇంకా ప్రింట్ఎఫ్ ఎరే, ప్రింట్ ద ఎలిమెంట్స్ రిమైనింగ్ ఎరే అయిపోయిందండి. అది కాబట్టి ఈజ్ ఏ సింపుల్ స్టెప్స్ ఇన్ ఎరే ఆపరేషన్స్. మనకి ప్రజెంట్ సి లాంగ్వేజ్కి సంబంధించిన దాంట్లోనే ఉంటుంది. ఈ ఎరే ఆపరేషన్స్ అంటే ఎక్సెప్ట్ ఎరే ఆపరేషన్స్ ఉంటుంది సి లాంగ్వేజ్లో. మనకి ఈ సి లాంగ్వేజ్ విత్ డేటా స్ట్రక్చర్స్లో ఇన్క్లూడ్ ఎరే ఆపరేషన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ ప్రోగ్రామ్ని అబ్జర్వ్ చేసి ఈ ప్రోగ్రామ్ మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటే ఈ క్లాస్ అయిపోయిన తర్వాత నేను దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా మీకు మెటీరియల్ ఫార్వర్డ్ చేసేటప్పుడు అందులో ఇంక్లూడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.